వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి అదుపులోకి తీసుకున్న భారత సైన్యం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన మంత్రి జూపల్లి, ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరిక. తిరిగొచ్చే రాకెట్ నింగులోకి దూసుకెళ్లింది. రాకెట్ రూబీ నెంబర్ 1 ప్రయోగం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రియాక్షన్, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా అంటున్న నాగార్జున. బంగ్లాదేశ్లోని చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో ఆ దేశం నుంచి భారత్లోకి వచ్చేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. వీరిలో అత్యంత ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నించి ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షాన్షవుద్దీన్ చౌదరి మానిక్ను ఇండో బంగ్లా సరిహద్దు వద్ద ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సెల్హెట్లోని సనీఘాట్ సరిహద్దు మీదుగా భారత్లోకి వెళ్లేందుకు యత్నించిన షాన్షవుద్దీన్ చౌదరిని అదుపులోకి తీసుకున్నామని బంగ్లాదేశ్ సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు అవామీ లీగ్ పార్టీ నాయకుడు ఫిరోజ్ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని అన్నారు. కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. మాధవపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైన ఫిర్యాదులు వచ్చాయి. దీనితో పక్కా ఆధారాలతో ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై పనులు ప్రారంభించింది. విమర్శలు రావడం ప్రజాస్వామ్యంకు ఒక లక్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా, తప్పులు ఉంటే గొంతెత్తారు. దాన్ని పెద్దగా దానికి ఏదో బాధపడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో లక్షణమే అది, ఉండాల్సిందే కదా. అది నోరు నొక్కాల. డెఫినెట్గా ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా. మరి ప్రభుత్వం చెప్తే ఇంకెవరు చేస్తారు? డెఫినెట్గా చేస్తారు. కన్వెన్షన్ సెంటర్ ప్రభుత్వం ఈరోజు గులగొట్టింది. ఇప్పుడు క్వశ్చను ఇప్పుడు రెండు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం శనివారం జరిగింది. చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ నెంబర్ 1 అనే చిన్న రాకెట్ ఈ ఉదయం నింగులోకి దూసుకువెళ్లింది. స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు. దాదాపు 80 కిలోల బరువున్న ఈ రాకెట్ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్పై ప్రయోగించారు. ఇది కిలో కన్నా తక్కువ బరువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు 50 పికో శాటిలైట్లను మోసుకుని ఉపకక్ష పదంలోకి దూసుకెళ్లింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చడంపై బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని, ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేవాడినంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టం చేశారు. ఆ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా అక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇదని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.